మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున మీకు నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మరొక దినము, మరొక వాగ్దానము ఇచ్చిన విధానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ నేటి దినపు వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. నేటి దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము: నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్నెన్నడూ విడువను. ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ మాటను కీర్తనాకారుని ద్వారా 37వ కీర్తనలో ఆయన 24వ చరణంలో ఈ మాట వ్రాయించాడు. కీర్తనాకారుడు దావీదు గారు 37వ కీర్తన 24వ చరణంలో ఈ మాట వ్రాశాడు: యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు అతడు? దావీదు గారు అతడు అన్నప్పుడు తన గురించి వ్రాశాడా లేక వేరొకరు గురించి వ్రాశాడా అని మనం ఆలోచన చేస్తే, దావీదు గారు అతడిని చెయ్యి పట్టుకొని ఉన్నాడు అని వ్రాశాడంటే అతడు ఎవరు అంటే నీతిమంతుడు. ఈ 37వ కీర్తనలో మనకు కనపడేటటువంటి 40 చరణాలలో దేవుడు నీతిమంతులను దర్శించి దీవిస్తాడని, వారిని ఆశీర్వదిస్తాడని వ్రాయబడి ఉంది. రోమపత్రికలో మనము నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనే మాట చదువుతాం. ఈ భూమి మీద నీతిమంతుడే లేడని అపోస్తలుడైన పౌలు గారు వ్రాశారు. అయితే యేసు ప్రభు పరిసయ్యుని గురించి, సుంకరి గురించి ఒక ఉపమానం చెబుతూ, అతడు ఇతని కంటే నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని సుంకరి గురించి యేసు ప్రభు సాక్ష్యమిస్తాడు. పరిసయ్యుడు నీతిమంతుడు కాదని, సుంకరి నీతిమంతుడని, పరిసయ్యుని నీతి కంటే సుంకరి నీతి దేవునికి అంగీకారమైనదని యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు. కనుక ఈ లోకంలో ఎవరు నీతిమంతులు అంటే దేవుని బిడ్డలు నీతిమంతులు. ఆ యేసు క్రీస్తు వారు అనీతిమంతుడనైన నిన్ను ఆయన నీతిమంతులుగా చేశాడు. కనుక యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును. దేవుడు నీతిమంతుని చెయ్యి పట్టుకున్నాడు. మనం నీతిమంతులము కాదండి, కానీ దేవుడు తన కుమారుని ద్వారా నిన్ను నన్ను నీతిమంతుల జాబితాలో, నీతిమంతుల లెక్కలో మనలను ఆయన ఉంచాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుని నమ్ముకుని వాడు నీతిమంతుడు అని లేఖనం సెలవిస్తోంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఆ లేఖన భాగంలో మనము గమనించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు అక్కడ వ్రాయించాడు. ఈ 37వ కీర్తనలో మనము వాటిని చూడగలము. అయితే నీతిమంతుడికి దొరికిన ఒక 4 ధన్యతల గురించి ఈ కీర్తనలో వ్రాయబడి ఉంది. నీతిమంతునికి కలిగే 4 ధన్యతలు. 1, నీతిమంతుడు భూమిని స్వతంత్రించుకుంటాడని 37వ కీర్తన 9వ చరణంలోను 11వ చరణంలోను ఆ మాట మనము చూస్తాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. యెహోవా కొరకు ఎవరు కనిపెడతారంటే నీతిమంతులు. ఆయన వాక్యము కొరకు, ఆయన వాగ్దానము కొరకు, నెరవేర్పు కొరకు ప్రార్థనలో కనిపెడుతూ ఉంటారు. వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటే భూమి మీద బలవంతులగుతారు అని, దేవుని బిడ్డలుగా బహుగా దీవించబడతారని మనం గమనించాలి. 11వ చరణములో కూడా దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అనే మాట మనం చూస్తాం. దీనులు అంటే నీతిమంతులు. నీతిమంతులు దీనత్వము కలిగి ఉంటారు. అందుకని యేసు ప్రభు ఆత్మలో దీనత్వము కలిగిన వారు ధన్యులు అనే మాట మనం చూస్తాం. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట మనం గమనిస్తాం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు,
వారిది పరలోక రాజ్యము. పరలోక రాజ్యములు ఎవరుంటారంటే దేవుని బిడ్డలుంటారు. వారు నీతిమంతులుగా భూమి మీద జీవిస్తూ ఉంటారు గనక దేవుని రాజ్యములో ఆ నీతిమంతులైన దేవుని బిడ్డలకు దేవునితో జీవించే భాగ్యము దొరుకుతుంది. గనుక నీతిమంతునికి దొరికిన భాగ్యం ఏంటంటే, ఒకటి భూమిని స్వతంత్రించుకుంటాడు, రెండవది క్షేమము కలిగి సుఖముగా ఉంటాడు. 37వ కీర్తన 11లో 2వ లైను, బహుక్షేమము కలిగి సుఖిస్తారు అని వ్రాయబడింది. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను నీతిమంతులుగా చేసింది దేనికంటే, నువ్వు బహు సుఖముగా, నీవు క్షేమముగా, సౌఖ్యముగా ఉండాలి అని ఆ యేసయ్య ఉద్దేశమై ఉంది. గనక క్రీస్తునందు ప్రియమైన కుమారుడ కుమార్తె, ఈ రెండు మనకు దొరికిన గొప్ప ధన్యతలు. మూడవదిగా కొంచెములోనే తృప్తి కలిగి ఉంటారని మనం గమనించాలి. నీతిమంతునికి కలిగింది కొంచెమైనా అందులోనే తృప్తి కలిగి ఉంటారు. తల్లిదండ్రులకు దేవుడు బిడ్డలను వరముగా ఇచ్చాడు. ఆ బిడ్డలు కష్టపడి చదువుకొని సంపాదిస్తూ ఉంటే, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రయాసపడ్డ దానికి ప్రతిఫలము బిడ్డలు చూపిస్తూ ఉంటే అంతకంటే గొప్ప ధన్యత ఏముంది? లోకము అలా లేదు. అన్యాయంగా, అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. కానీ నీతిమంతుని బిడ్డలు భిక్షమెత్తుట నేను ఎక్కడా చూడలేదంటాడు దావీదు గారు. మనము నీతిమంతుడైన దేవుని బిడ్డలము కనుక కొంచెములోనే మనకు తృప్తికరమైన జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా వారు సంతోషంగా ఉంటారని 37వ కీర్తన 16వ చరణంలో రాయబడింది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అనే మాట వ్రాయబడి ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు తృప్తి పొందుతారు. 19వ వచనములో, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కరువు దినములలో, రాబోయే రోజులలో భయంకరమైన కరువు రాబోతుంది. అలాంటి దినములలో దేవుని బిడ్డలమైన మనము తృప్తి కలిగి జీవిస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక ఈరోజు మనకు ఇవ్వబడిన వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి దేవునికి మన వందనాలు చెల్లించుదాం. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్నెన్నడూ విడువను. నా యేసయ్య నన్ను చేయి విడువాక అనేక పర్యాయాలు నన్ను ఆయన ఆదుకున్నాడు. అనేక ఆటుపోటులు, అనేక ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు నాకు ఎదురైనప్పుడు నా ఆత్మీయ బిడ్డలు, కుటుంబాలు మమ్మల్ని అర్థం చేసుకొని వారు దాతృత్వముతో మమ్మను దర్శించి మాకు చేయూతనిచ్చిన విధానమును బట్టి దేవుడు ఆ కుటుంబాలను సమృద్ధిగా మేలులతో నింపునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్నెన్నడును విడువను అని ఈరోజు మీరు మాకు వాగ్దానం చేసినందుకై స్తోత్రాలు రాజా. నీవు చెయ్యి పట్టుకున్నావు తండ్రి, మేము నీ చెయ్యి పట్టుకోలేదు నాయన, నీవే మా చెయ్యి పట్టుకున్నావు. నీ చేతిలో మేమున్నాము, మమ్మల్ని ఎన్నడూనూ విడువనని వాగ్దానం చేశావు తండ్రి. ఈ వాగ్దానము నీతిమంతునికి కలుగుతుంది అని వాగ్దానం చేశావు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆ నీతిమంతుడు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొందిన వారేనని, అటివారు నీతిమంతుల జాబితాలో ఉన్నారని తెలియచేసినందుకు మీకు వందనాలు. మా ప్రియ బిడ్డలందరినీ బట్టి ఇట్టి భాగ్యానికి వారిని మీరు అర్హత కలుగజేసినందుకు మీకు స్తోత్రాలు. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారికి నాయన మీరిచ్చిన వాగ్దానము, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్నెన్నడూ విడువనన్నావు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మా చెయ్యి పట్టుకున్నారు గనక మా జీవితకాలమంతయు మీ సన్నిధిలో మేమున్నామని, మా చెయ్యి పట్టుకున్నామంటే మీ సహవాసం మాతో ఉందని, మాతో మీరున్నారని, మా ప్రతి అడుగు మీకు తెలుసని, మా ప్రతి ఆలోచన మీకు తెలుసని, మమ్మల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తే మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని నీవు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ బిడ్డల జీవితాల్లో ఎవరికి ఏది కొరతగా ఉందో ఎరిగిన దేవుడవై ఉన్నావు, తీర్చుమని మా ప్రభువును రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహాయము సదా నీకు నీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ. మై గాడ్ బ్లెస్ యూ ఆల్.